అయితే లాస్ట్ ఇయర్ 45వ దేవదర్శన దినోత్సవం ఢిల్లీలో నిర్వహించి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు 44వ అది దేవదర్శనం? కౌంటింగ్ పొరపాటు. ఓకే. ఏమనుకున్నారంటే సార్. చాలా మందికి క్లారిటీ లేదు మనోళ్ళకి ఏంటంటే హ్మ్. 80లో దేవుడు నాతో సేవకు రమ్మని మాట్లాడాడు. ఓకే. కానీ మొదటి 2 సంవత్సరాలు అసలు ఏం సేవో నా జీవిత పరమార్థం ఉద్దేశం ఏంటో నాకే స్పష్టత లేదు. హ్మ్. ఆత్మలను రక్షించాలి, అనేక మందిని యేసే రక్షకుడని కన్విన్స్ చేసి నరకంలో పడకుండా తప్పించాలి. హ్మ్. అంతవరకే నా పని అనుకున్నా. హ్మ్. అది మొదటి 2 సంవత్సరాలు అయిన తర్వాత 82లో నేను నకరికల్లో ప్రార్థన చేస్తుండగా మళ్ళీ మార్చి చివరి వారంలో 27వ చివరి దినం ఇదే తారీఖున 27వ తారీఖున హ్మ్. ఉపవాస ప్రార్థనలో ఉండగా దేవుడు నాతో మాట్లాడి 8 గ్రంథాలు రాయాలి, వీటిని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి. అసలు నీ జీవితంలో నేను నియమించిన గురి ఇది. ఆత్మల రక్షణ కొరకు అందరూ పనిచేస్తున్నారు. హ్మ్. ఎందరో చేస్తున్నారు సేవ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రీస్తు సేవకులు, నమ్మకమైన క్రీస్తు దాసులు ఉన్నారు. హ్మ్. నీకు ఒక ప్రత్యేకమైన పని. హ్మ్. అన్ని డినామినేషన్లను ఒక్క బోధలోనికి తేవాలి సిద్ధాంతపరంగా. హ్మ్. సరైన పునాదిలోనికి తేవాలి. దాని కొరకు అవసరమైనటువంటి సమాచారం, దానికి అవసరమైన సాధనాలు హ్మ్. నేను నీకు ఇస్తాను, సిద్ధపరుస్తానని దేవుడు నాతో మాట్లాడి, అప్పటిదాకా నాకు ప్రపంచాన్నే సరిచేయాలి అనే భారం దేవుడు నా మీద పెట్టాడని, నేనే ఇది చేయాలని అప్పటిదాకా నాకు తెలియదు. హ్మ్. అప్పుడు నేను భయపడ్డాను. నేను చేయలేను తండ్రి. హ్మ్. నేనేం పెద్ద కోటీశ్వర్ల ఇళ్లలో పుట్టలేదు. హ్మ్. పెద్దగా చదువుకున్న వాడిని కూడా కాదు. నా మాట ఎవరు వినరు తండ్రి. ఇంకెవరినైనా చూసుకో, నా వల్ల కాదు ఈ పని అని కూడా నేను మోషేలాగా ఆర్గ్యూ చేశా. హ్మ్. అయినా దేవుడు ఉండి లేదు లేదు నీవే చెయ్యాలి, నీవే చేయాలి నన్ను ఒప్పించాడు. హ్మ్. అలా జరిగిన రోజు 82వ సంవత్సరం. ఆ 82 అయితే అక్కడి నుంచి ఇప్పుడు మనకు 44వ హ్మ్. సంవత్సరం అవుతుంది. లాస్ట్ ఇయర్ మనోళ్ళు నంబర్ రాసినప్పుడు హ్మ్. దర్శనం అంటే అసలు ఈసీఎల్ నుంచి నన్ను సేవకు రమ్మని దేవుడు మాట్లాడిన రోజు అనుకున్నారు. ఓకే. అనుకొని ఆ నంబరు క్యాలిక్యులేట్ చేశాను. హ్మ్. ఓకే. సేవకు వచ్చి అప్పటికి 45 హ్మ్. సంవత్సరాలు. మరి సేవకు వచ్చి ఇప్పుడు 46 సంవత్సరాలు. హ్మ్. 47 మరి తర్వాత ఆహ్, అసలు పరిచర్య యొక్క ప్రణాళిక ఏంటి, గురి ఏంటో స్పష్టత వచ్చిన రోజు ఈరోజు. ఓకే. మ ఏది మార్చి 27 1982 1982. 82 నుండి 2026 వరకు చూస్తే అది తప్పకుండా 44 అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు 44 వరుసనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కరెక్ట్. హ్మ్. ఎందుకంటే నా అనుచరులకే చాలా మందికి ఈ స్పష్టత లేదు. హ్మ్. దేవుడు మాట్లాడాడు అంతే. అయ్యగారు సేవకొచ్చా. హ్మ్. హ్మ్. ఆ దినము మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నారు తప్ప, హ్మ్. దేవుని ప్రణాళిక ఏమిటో మన పట్ల హ్మ్. అది ఒకటే రోజు ఒక్కసారిగా మొత్తం బయలుపరచబడదు. అంచెలంచెలుగా, అంచెలంచెలుగా దేవుడు దానిని బయలుపరిచి 2, 3 దశలలో, 4 దశల్లో టోటల్ స్పష్టత ఇచ్చాడు హ్మ్. అనే ఈ స్పష్టమైన అవగాహన మనవాళ్ళు గాని, బయట వాళ్ళు గాని పొందుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరికైనా ఇది వాస్తవమే. హ్మ్. మోషేకు కూడా అలాగే. ఐగుప్తులో ఉన్నప్పుడే ఆయనకి తెలుసు. నా ద్వారానే దేవుడు ఇశ్రాయేలుని విమోచిస్తాడని తెలుసు. హ్మ్. కానీ ఆయన ఏమనుకున్నాడు, అప్పుడు రాజకీయ తిరుగుబాటు, సైనిక తిరుగుబాటుతో నేను చేస్తాను అనుకున్నాడు. హ్మ్. అలా కాదు, దేవుని పద్ధతులు వేరు అనేది ఆయనకు 40 ఏళ్ళు అయ్యాక అర్థం. ఓకే.